తండ్రి అయిన దేవునికి తెలియజేస్తూ, మరి బైబిల్ క్లాస్కి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరి క్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు, వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఒక్కొక్క పుస్తకం మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరి మార్కు సువార్త గురించి మనం మాట్లాడుకుందాం. మార్కు సువార్తను వివరించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. నన్ను మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు గణ తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు, యేసుక్రీస్తు వారి నామమున మీకు కృతజ్ఞత స్తుతులు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినము రాత్రికాల సమయంలో బైబిల్ క్లాసులు నేర్చుకోవడానికి ఈ స్థలానికి మమ్మల్ని చేర్చినందుకు నీ స్తోత్రాలు. మరి అందరూ నీ లేఖనాలను అపార్థం చేస్తుండగా మరి దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి, నీ లేఖనాలను పరిశీలించడానికి మాకు ఈ తరుణాన్ని, అవకాశాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. నిలబడిన మీ దాసుడు ఒట్టివాడు, మీ దాసుని మీరు మరుగు చేయండి. నిలబడిన మీ దాసుడైన నాకు సంయోచితమైనటువంటి జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణను, మీ మాటలు చెప్పగలిగినటువంటి సామర్థ్యము నాకు దయచేయండి. నాకు తోడుగా ఉండండి, నాలో ఉండి మీరే మాట్లాడండి. మీ లేఖనాలలో ఉన్న ప్రతి మాట యొక్క పరమార్థాన్ని, మా అందరి జీవితాలకు ఉపయోగపడగలిగినటువంటి సంగతులను మీ లేఖనాలలో నుంచి మా అందరికి బయలుపరచమని క్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వల్లరా, దేవుని లేఖనాల్లో నుంచి సువార్త పాఠంలో మార్కు గారు రాసినటువంటి సువార్తను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం, లేకపోతే ధ్యానిద్దాం. మార్కు గారు ఎవరు అసలు? యేసు క్రీస్తుని గురించి రాయడానికి కావలసినటువంటి సంగతులు ఆయనకి ఎక్కడి నుండి వచ్చినాయి? మార్కు గారు యేసు క్రీస్తు వారిని ఎలా తెలుసుకున్నాడు, ఆయన క్రీస్తు గురించి ఎలా వ్రాయగలిగాడు అనేటువంటి సంగతిని మనము ఆలోచన చేయాలి. మార్కు ఏ పట్టణస్థుడు, ఆయన ఏ పట్టణంలో నివాసిగా ఉండేవాడు, మరి ఈ విషయాల్లో మనము కొన్ని సంగతులు దేవుని లేఖనాల్లో నుంచి మనము జాగ్రత్తగా ఆలోచింపబద్దులమై ఉన్నాం. మార్కు గారు యెరూషలేం పట్టణస్థుడు. ఏ పట్టణస్థుడు? యెరూషలేంలో జీవించేవాడు. యెరూషలేమునకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయనకు ఒక తల్లి ఉంది. ఈయన తల్లి పేరేంటి? ఈయన మార్కు గారు అని పిలవబడుతున్నాడు. మార్కు గారేనా, లేకపోతే ఇంకా వేరేమైనా పేరు ఉందా ఈయనకి? ఈయన సువార్త పరిచర్యలో ఎవరెవరి ద్వారాగా సువార్త పరిచర్యకు వెళ్ళాడు, ఎవరెవరితో సువార్త పరిచర్య చేశాడు, ఈ పరిచర్య తర్వాత మరి ఈయన సువార్త ఎలా రాశాడు అనేటువంటి సంగతులు మనం కొన్ని నేర్చుకోవాలి. మరి మార్కు గారు సువార్త రాసినప్పుడు జాగ్రత్తగా వినాలి వాటిలన్నీ కూడా. సువార్త ఒకటే. ఎందరు రాశారని చెప్పాను? నలుగురు రాశారు. సువార్త ఒకటే, కానీ ఎంతమంది రాశారు?
నలుగురు రాశారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. మత్తయి గారు రాశారు, లూకా గారు రాశారు, మార్కు గారు రాశారు, యోహాను గారు రాశారు. సువార్త ఒకటే నలుగురు రాశారు. ఈ నలుగురిలో సువార్త ముందు ఎవరు రాశారు? అర్థమవుతుందా నేను చెప్పిన మాట? సువార్త నలుగురు రాశారు. ఒకటే సువార్తని నలుగురు రాశారు. ఈ నలుగురిలో సువార్త ముందు రాసిన వారు ఎవరు? ఏ సువార్త ఉంది ముందు? ఏ సువార్త ఉంది? సువార్తల్లో ముందు ఉన్న సువార్త ఎవరిదే? మత్తయి సువార్త. మరి ముందు ఉంది కాబట్టి మత్తయి గారు రాసేసారా? బాగా ఆలోచించాలి. సువార్త నలుగురు రాసిన, ఒకటే సువార్త నలుగురు రాసిన, మరి మత్తయి గారు సువార్త ముందు ఉండటం వల్ల మత్తయి గారే ముందు రాశారనుకోకండి. సువార్తల్లో ముందుగా సువార్త రాసింది ఎవరనంటే మార్కు గారు. ఎవరు రాశారు? మార్కు గారు రాశారు సువార్త. మార్కు గారు సువార్త రాయబడింది ముందు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే ఈ మార్కు గారికి ఈ పేరైనా ఇంకేమైనా పేరుందా అని అంటే ఇంకో పేరుందండి. ఈయన పేరు ఏంటి? ఆ పేరు ఏంటంటే యోహాను. ఏం పేరు ఈయన పేరు? యోహాను. మీరు ఎలా చెప్పగలరండి ఈయన పేరు అని మీరు అంటారేమో. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలను తెరిచి చూద్దాం. ఇప్పుడు ఒకసారి కొన్ని నిమిషాలు బైబిల్ని ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాలు, దయచేసి అందరూ కూడా తెరవండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఏముంది రాయబడి ఉంది అండి? ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యాహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మార్కుకి మరో పేరు ఏం పేరని రాయబడి ఉంది? అక్కడ యోహాన్ అని రాయబడి ఉంది. ఆయన తల్లి పేరు ఏమని రాయబడి ఉంది? మరి అని రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనంటే వీళ్ళు యెరూషలేము కాపురస్తులు. ఎవరు? మార్కు గారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ప్రారంభ సంఘాన్ని కట్టింది ఎవరు? ప్రారంభ సంఘాన్ని కట్టింది ఎవరు? ఎవరండి? ప్రశ్నిద్దాం. బైబిల్లో మనం ఇలా ప్రశ్నించి నేర్చుకుందాం, తప్పులేదు. మీకు అర్థం కాకపోతే, మీకు తెలియకపోతే నేను చెప్తాను. ప్రతిదీ కూడా నేర్చుకోవాలి కదా మనం. ప్రారంభ సంఘాన్ని కట్టింది ఎవరంటే పేతురు గారు. యేసు ప్రభువు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చిన తర్వాత సువార్తను ప్రకటించి ప్రారంభం 3000 మంది సంఘాన్ని కట్టాడు. ఎవరు? పేతురు గారు. ఇప్పుడు 3000 సంఘాన్ని పేతురు గారు కట్టిన తర్వాత సంఘం ఎక్కడ కూడుకునేదంటే మార్కు గారింటిలో కూడుకునేది. ఎలా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా, మార్కు గారు తల్లి అయిన మరియా దేవుని సేవలో చాలా మరి అనుకూలమైనటువంటి వ్యక్తి. పేతురు గారికి సహకారిగా ఉండేటువంటి తల్లివిడ. మార్కు గారి తల్లి దేవుని పరిచర్యలో బలమైనటువంటి పాత్రగా వాడబడేది. నెక్స్ట్
పేతురు గారి పరిచర్య అంతా కూడా మరియమ్మ గారి ఇంట్లో జరిగేది. ప్రార్థన ఎక్కువగా మార్కు తల్లి అయినటువంటి మరియ గారి ఇంట్లో జరిగేది. అంటే రాస్తున్నాడు ఇక్కడ, మీరు బాగా చదువుకోండి, మరలా చదవండి, మీకు అర్థమవటం కోసం చెప్తాను ఇది. మరలా చదవండి. ఏమైనా ఉంది? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడి ఉందో చదవండి మరలా. ఇట్లు ఆలోచించుకుని చుండగా అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. ఇది పేతురు గారి గురించినటువంటి సందర్భం. చదవండి. అక్కడ అనేకులు కూడి అన్నాడు. చూడండి, ఒకళ్ళ ఇద్దరా అంటే వీళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా అనేకులు కూడి ఏం జరిగేది? ఎవరు వెళ్ళేది? మరియమ్మ వెళ్ళు. ఆమె కొడుకు ఎవరు? మార్కు. మార్కు అనేటువంటి యోహాను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? జాన్ మార్క్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? జాన్ మార్క్. జాన్ మార్క్ అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చూసినట్లయితే యోహానులు చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఉన్నాడు, అదే శిష్యుడైన యోహాను ఉన్నాడు, వేరొక యోహాను ఉన్నాడు, మార్కు పేరు కూడా యోహాను. ఏంటన్నారా? మార్కు పేరు కూడా ఏం పేరు? యోహాను. ఇప్పుడు యోహాను సువార్త అని రాశాడు అనుకోండి, ఈ యోహాను ఎవరు ఆయన ఎవరెవరు కన్ఫ్యూజ్ చేస్తుందని ఇక్కడ ఏమని రాశారంటే మార్కు సువార్త అని రాశారు. బాగా గమనించండి, బైబిల్ని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎప్పుడు కూడా పరిశీలన చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఈ జాన్ మార్క్ అనేవాడు, లేకపోతే మార్కు, యోహాను అనేటువంటి ఈ మార్కు ఎవరి ద్వారాగా రక్షణలోనికి వచ్చాడు? బైబిల్ ఆధారం చూపించాలి. అలాగా ఆధారం చూపించకపోతే తప్పు అయిపోతుంది. బైబిల్ క్వశ్చన్ వేస్తే బైబిలే ఆన్సర్ చెప్పాలి. అర్థమవుతుంది మీకు? బైబిల్ టు బైబిల్. మరి ఇప్పుడు జాన్ మార్క్ అనే ఈయన రక్షణలోనికి ఎవరి ద్వారా వచ్చాడు? ఎవరి ద్వారా రక్షణలోనికి వచ్చాడు అంటే ఏ ఇంటిలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో పేతురు గారు, ఆ పేతురు గారి ద్వారాగా రక్షణలోనికి వచ్చాడు. మీరు ఎలా చెప్పగలరు? ఎక్కడైనా రాయబడి ఉందా అంటే పేతురు గారు తన పత్రికలో రాస్తున్నాడు. చూడండి, మార్కు గురించి చదవాలి ఇప్పుడు మీరు. అదంతా కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము అనుకుంటా, 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సత్యపరుపులో నిలకడగా ఉండి బబులోనులో మీ వల్ల ఏర్పరచబడిన నా కుమారుడైన మార్కును మీకు వందనమని చెప్తున్నారు. చూసారండి, పేతురు గారు రాస్తున్నాడు, నా కుమారుడైన మార్కు అంటున్నాడు. చూడండి, అంటే మార్కు ఎవరి ద్వారా రక్షణ పొందాడు అని అంటే పేతురు గారి ద్వారా రక్షించబడ్డాడు. ఆత్మీయంగా మార్కుని కన్నది ఎవరనంటే పేతురు గారు. ఎందుకని? మరియా విశ్వాసి, మార్కు తల్లి అయినటువంటి మరియా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తన ఇంటిలో ఎప్పుడు కూడా ప్రార్థన జరుగుతుండేది. ఆ ప్రార్థన జరుగుతున్న సమయాల్లో పేతురు గారు సువార్త ద్వారాగా మార్పు చెంది రక్షణలోకి వచ్చి పరిచర్యలోకి వచ్చిన వాడే మార్కు. ఇప్పుడు ఈ మార్కు పేతురు గారు ఒక్కరితోనే పరిచర్య చేయలేదు, కానీ మహామహులతో పరిచర్య చేశాడు. ఎవరు ఆ మహామహులు అని అంటే బర్నబాతో పరిచర్య చేశాడు, అపోస్తుడైన పౌలు గారితో పరిచర్య చేశాడు, పేతురు గారితో కూడా పరిచర్య చేశాడు. అందరూ మహామహులతోనే పరిచర్య చేశాడు. ఎందుకే
ఈ మార్కు గారు ఈ మార్కు గారు సువార్త ఎవరికి రాశాడనంటే అన్యులకు రాశాడు సువార్త. యూదులకు రాయలేదు. ఎవరికి రాశాడు? అన్యులకు రాశాడు సువార్త. ఇప్పుడు ఈ మార్కు గారు బర్నబా గారికి బంధువు. ఎవరికి బంధువు? బర్నబా గారికి బంధువు. బర్నబా గారు అపోస్తలుడా? బర్నబా గారు అపోస్తలుడా? కాదు. బర్నబా గారు అపోస్తలుడు కాదు. కానీ క్రీస్తు శిష్యులలో ఒకడు. శిష్యులు చాలామంది అన్నారు, మరి మార్కు కూడా శిష్యుడే, అపోస్తలుడు కాదు. అపోస్తలులు 13 మంది, మీకు చెప్పాను నేను దాని గురించి. 12 మంది ఏమో శిష్యులు, 13వ వాడు అపోస్తలుడు అయినటువంటి పౌలుగా. అది క్రీస్తు వారు ఏర్పాటు చూసుకున్నాడు. ఏమంటే ఇంకా తర్వాత అపోస్తలులు ఎవరు కూడా లేరు. అపోస్తలుడు అన్నాడంటే వాడు అబద్ధికుడు అని అర్థం. అపోస్తలుడు అంటే ఏంటో తెలిసే మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. డైరెక్టర్గా జరిగినటువంటి సందర్భాలు చూసిన వాడై ఉండాలి, డైరెక్టర్గా వినిన వాడై ఉండాలి, ప్రతిదీ కూడా తాకిన వాడై ఉండాలి. ఆయన అపోస్తలుడు అంటారు. యేసుక్రీస్తు వారి దినాలలో ఆయన సువార్త పరిచర్యలో ఆయన చేసిన పరిచర్యను కల్లారా చూసిన వాడు, విన్నవాడు, దేవుని చేత క్రీస్తు వారి చేత పిలవబడి లోకంలో నుంచి పిలిచి దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన వాడిని అపోస్తలుడు అంటారు. సువార్త ప్రకటించినంత మాత్రాన, సువార్త రాసినంత మాత్రాన అపోస్తలుడు కాదు, శిష్యులందరూ కూడా. అర్థమైందండి? బాగా వినాలి. ఇప్పుడు మార్కు గారు బర్నబా గారికి ఏమవుతాడు? బంధువు. ఆయనకి బంధువు. ఎలా బంధువో మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఆధారం చూసుకోండి. ప్రతిది కూడా మీకు బైబిల్లో ఉందో లేదో. 4వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. నాతో కూడా బర్నబాకు సమీప జ్ఞాతి అయిన అంటే అర్థం తెలుసా? సమీప బంధువు అయిన అంటే అర్థం. బర్నబాకు సమీప బంధువైన మార్కు అన్నాడు. చూడండి అక్కడ. అంటే మార్కు గారు ఎవరికి బంధువు? బర్నబా గారికి బంధువు. దగ్గర అనమాట, బాగా దగ్గర సంబంధం ఉంది. ఉందా? ఆన్సర్ ఉందా లేదా? మీకు బైబిల్ టు బైబిల్ చూపిస్తున్నాను. ప్రతిది కూడా మీరు చూడండి అక్కడ. అలా లేకపోతే తప్పు అయిపోతాయి. మార్కు గారు ఎవరి కుమారుడు? ఆత్మీయంగా ఎవరికన్నారు? అది బైబిల్లో రుజువు ఉంది, మీకు చూపించాను రెఫరెన్స్. పేతురు గారికి అన్నాడు. పేతురు గారు ఆత్మీయంగా పెంచాడు, పరిచర్యలో తిప్పుకున్నాడు. మరి మార్కు గారు సువార్త రాయడానికి కూడా ప్రేరణ ఎవరిదంటే పేతురు గారిదే. పేతురు గారే సువార్త రాయడానికి ప్రోత్సాహపరిచాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వలన ఈ మార్కు గారు అన్యజనులకు క్రీస్తుని తెలియపరచడం కోసం సువార్తను రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అర్థమైందా? మార్కు గారు ఎవరికి బంధువు? బర్నబా గారికి బంధువు. మీకు చూపించండి. అంటే బైబిల్లో రెఫరెన్స్ చేసుకున్నారు. ప్రతిది కూడా నేను చూపిస్తున్న ప్రతి రెఫరెన్స్ మీరు రాసుకోవాలి. అది అలాగుందో లేదో మీరు చూసుకోవాలి. అది తప్పు జరుగుతుందో రైట్ జరుగుతుందో అన్నీ కూడా మీరు క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను ప్రశ్నించాలి. మరలా చెప్తున్నాను, నన్ను ప్రశ్నించండి. మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నేను దానికి జవాబు చెప్తాను. జవాబు చెప్పకపోతే తప్పు చెప్తున్నాడని అర్థం. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మార్కు గారు బర్నబా గారికి బంధువు, పేతురు గారికి ఆత్మీయ కుమారుడు, మరియమ్మకు శారీరకంగా పుట్టిన కొడుకు. తన ఇంటిలో ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య జరుగుతూ ఉండేది. ఇప్పుడు 13వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 13వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎక్కడేమో రాయబడిందో చూద్దాం మనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అక్కడ రాయబడిన సంగతిని చూద్దాం. అటు తరువాత పౌలును
అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెరికేకు వచ్చింది. అచ్చట యాహాను వారిని విడిచిపెట్టి అన్నాడు. యాహాను వారిని విడిచిపెట్టి అన్నాడు. యాహాను ఎవరు? అది కొన్ని సందర్భాలు సింగిల్ గా ఉంటాయి. ఇక్కడ మార్క్ అని లేదు, యాహాన్ అని మాత్రమే ఉంది. కొన్ని చోట్ల మార్క్ అని మాత్రమే ఉంది, యాహాన్ అని లేదు. కనిపించి వచ్చేది యాహాన్ ఎవరు అనుకుంటారు. అందుకే మీకు బాగా క్లారిటీ ఇస్తాను. ఈ యాహాన్ అన్నవాడు వేరేవాడు ఎవడో కాదు, మార్కు. యారా? మార్కు. ఇప్పుడు యాహాను ఎక్కడి నుంచి వచ్చేసాడు? పెర్గేములో నుంచి సువార్త పరిచర్యకు పౌలుతో పాటు వెళ్ళాడు. సువార్త పరిచర్యకు వెళ్ళాడు. అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసాడు వెనక్కి. యెరూషలేముకు వచ్చేసాడు తిరిగి. ఇలా వచ్చేసిన వాడిని మరలా బర్నబా బంధువు కదా మార్కు గారికి. ఈ మార్కు గారిని మరలా పౌలు గారు రెండో ప్రయాణాలు అంటాడు. నేను మరలా సంఘాలను చూడాలని అనుకున్నానని బర్నబా గారితో చెప్తూ ఉంటాడు. ఆ బర్నబా గారితో చెప్తున్నప్పుడు బర్నబా గారు అంటాడు, మనం అందరం కలిసి వెళ్దాము అంటాడు. రెడీ, సరే వెళ్దాము అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎవరిని తీసుకెళ్దాము అని అంటే బర్నబా గారు అంటాడు, మార్కుని తీసుకెళ్దాం అంటాడు. అదేంటి, మార్కు పెర్గేములో సువార్త పరిచయం విడిచిపెట్టేసి వెనక్కి వచ్చేసి ఇదే సందర్భం. మీకు అర్థమవుతుందా? బైబిల్ స్టోరీ చాలా ఉంటుంది. విడమరిచి చెప్పకపోతే ఆవిడకి అర్థం కాదు. బైబిల్ ఇంత క్లారిటీగా ఇచ్చినట్టు ఆవిడని ఉంటాడు ఇప్పుడు వరకు. చూడండి ఎంత క్లారిటీగా ఇస్తున్నాం మీకు ప్రతిదీ కూడా. అంటే వీడు యెరూషలేములో నుంచి వచ్చేసాడు. అక్కడ గొడవ ఏం జరిగిందో మీకు చూద్దాం. ఇప్పుడు బైబిల్లో మీకు చూపిస్తాను. ఏంటి అపోస్తుల కార్యాలు 36వ వచనం కానించి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అర్థమవడం కోసం, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను ఈ మాట. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురించుతుము ఆయా ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అని మారు పేరు గల యాహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వివాదం కలిగిందన్నాడు. చూడండి, ఇలాంటి వచ్చింది మీకు బైబిల్. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? రే బాబు వినాలి, అర్థమైందా నేను చెప్పిన మాట? ఏంటది? మొదట ప్రయాణములో పౌలుతో పాటు సువార్త పరిచర్యకు వెళతానని వెళ్ళి పంపులియాలో సువార్త ప్రకటించడానికి వెళ్లకుండా మరలా అక్కడి నుంచి తిరిగి పెర్గేము నుంచి తిరిగి యెరూషలేములోకి వచ్చేసాడు. కొన్ని దినాలు అయిపోయింది. అలాగా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పౌలు బర్నబాతో అంటున్నాడు, మనం ఏ పట్టణాలలో సువార్త ప్రకటించి సహోదరులను సంఘాలలో నిలబెట్టామో ఆ వారిని మరలా మనము చూసి పరామర్శించి వద్దాము అని రెండో ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడు? సువార్త దండయాత్రలు ఎన్ని చేశాడండి ఆయన? 3 సువార్త దండయాత్రలు చేశారు. ఎన్ని? మీకు తర్వాత చెప్తాను, అదంతా కూడా చెప్తాను. ఎన్ని దండయాత్రలు చేశాడు? 3 సువార్త దండయాత్రలు చేశాడు. 3 సువార్త దండయాత్రలో మొదట ప్రకటించుతున్నప్పుడు మార్కు గారు పంపులియాలోనికి వెళ్లకుండా, సువార్త నిమిత్తం వెళ్లకుండా తిరిగి వచ్చేసాడు. అలా తిరిగి వచ్చేసిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరలా పౌలు గారు వారిని చూద్దాము వెళదాము అనుకునే టైంలో మరలా ఎవరిని బర్నబా గారు ఎన్నిక చేశారంటే మార్కు అని మారు పేరు గల యోహాను. ఇందాక మీరు అదే చదువుకున్నారు.
యోహాను గారు ఎక్కడి నుంచి వచ్చేసాడు? పంపులియాలో నుంచి యెరూషలేములోకి. యోహాను గారు అంటే ఆహన్ గారు అనుకుంటారు. అంటే అక్కడ ఎవడు పేరు పెట్టుకోవాలి? అది ఎవడనైతే ఎలా చదువుకుంటాడు? యోహాను వచ్చేసాడా అనుకుంటారు. అక్కడ మార్క్ లేదు కదా క్లారిటీగా. అదనమాట మార్క్ అనేటువంటిది మనం ఇంట్లో ఎక్కడ అవుతుంది అంటే ఇక్కడ డిక్లేర్ అయిపోతుంది. మనకు అన్ని ఇలాగూ బైబిల్ ఇలాగూ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో, ఎవరెవరితో తిరిగాడో ఏంటో అన్నీ కూడా క్లారిటీ వస్తున్నాయి. చూడండి, బర్నబాకి ఏమో బంధువు, పేతురు గారికి ఏమో ఆత్మీయ కుమారుడు, పౌలు గారితోనేమో పరిచర్యకి వెళ్ళిన వాడు. ఎంత క్లారిటీ ఉంది? ఇలాగూ మరి మార్కు గారు యోహాను అనేటువంటి మారు పేరు కలిగినటువంటి వ్యక్తి. ఆయన తల్లి మరియా వాళ్ళ ఇంటనే ఎప్పుడు కూడా ఏం జరుగుతుండేదంట? ప్రార్థన జరుగుతూ ఉండేది. చాలా దినాలు ప్రార్థన జరుగుతూ ఉండేది. అయితే మార్కు గారు సువార్తలో 4 భాగాలు ఉంటాయి. సువార్తను ఎన్ని భాగాలు చేసుకోవాలంట? 4 భాగాలు చేసుకోవాలంట మార్కు గారి సువార్త. మార్కు గారి సువార్త అంతా కూడా ఎలాగుంటుందంటే, యేసుక్రీస్తు వారిని ఆయన ఎలా చూపించాడంటే ఒక పరిచారకుడిగా చూపించాడు. ఎలా చూపించాడు? పరిచారకుడిగా మాత్రమే చూపించాడు మార్కు గారు. యేసుక్రీస్తు వారిని మార్కు గారు ఎప్పుడు కూడా పరిచారకుడిగానే చూపించాడు. ఈయన పరిచారకుడిగా ఎలా చూపించాడో చూడకముందు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని మనం చూద్దాం. దాన్ని ఏంటంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. చూసారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే మా యొద్ద ఉన్నాడు. చూసారంటే మొదటిసారి మార్కు గారి విషయంలో ఏమన్నాడు అంటే మొదటిసారి సువార్త పరిచర్యలో వెనక్కి వచ్చేసిన వాడిని తీసుకొద్దామని అంటున్నావేంటి అని రెండోసారి ప్రయాణంలో గొడవడాడు. ఎవరో? పౌలు గారు. ఎవరితో గొడవడారు? బర్నబాతో గొడవడాడు. అంటే ఈ బర్నబాతో గొడవడినటువంటి పౌలు గారు మరలా అంటున్నాడు మార్కు గారి గురించి, మార్కు నాకు చాలా ప్రాముఖ్యమైన వాడు, నాకు పరిచారకుడు, నాకు పరిచర్య చేయడానికి అతను ఉండాలి, అతడు ప్రయోజకుడు నాకు అంటున్నాడు. చూడండి, చూసారా? విసర్జించిన వాడే మరి ఇప్పుడు ఏమన్నాడు? మార్కుని హైలైట్ చేస్తున్నాడు. మార్కు చాలా గొప్ప వ్యక్తి, మంచి మనిషి. అందుకే మార్కు గారు సువార్తను ఎలా రాశాడంటే మరి పేతురు గారి యొక్క మరి ప్రోత్సాహం, పేతురు గారి యొక్క ప్రోత్సాహంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరణలో మార్కు గారు సువార్తను రాశాడు. అన్యులకి రాశాడు సువార్త. ఈ అన్యులకి సువార్తను రాస్తూ యేసుక్రీస్తు వారిని ఎలా చూపించాడంటే పరిచారకుడిగా చూపించాడు. మీరు బైబిల్లో మార్కు సువార్త అంతా చూడండి, ఆయన చేసిన అద్భుతాలు. మార్కు సువార్త నుండి ఏమంటారు అనుకున్నారు? యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, యేసుప్రభు వారు పరిచారకుడిగా పరిచర్య ఎలా చేశాడో చూపిస్తాడు. మొత్తం అంతా అదే. ఎన్ని అధ్యాయాలు రాశాడు? 16 అధ్యాయాలు రాశాడు. 16 అధ్యాయాలు కూడా సువార్తికులలో ముందుగా సువార్త రాసింది ఎవరనంటే మార్కు గారు. అంటే ఈ మార్కు సువార్తను మీకు ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. సమయం చాలా అవుతుంది అనుకుంటుందా? చెప్పండి కాసేపు. ఓకే, ఇప్పుడు ఈ మార్కు సువార్తను మనము 4 భాగాలుగా చేసుకోవాలండి. 4 భాగాలుగా చేసుకోవాలి. 16 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాలని 4 భాగాలు చేసుకోవాలి. మొదటి భాగం 1వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు. మొదటి అధ్యాయము 1 నుండి 20 వచనం వరకు ఒక భాగం. ఇది ఏంటనంటే యేసుక్రీస్తు వారు పరిచర్యకు సిద్ధపడినటువంటి భాగం.
ఏ భాగం ఇది? యేసుక్రీస్తు వారు పరిచర్యకు సిద్ధపడిన భాగం. ఎక్కడి నుంచి ఉంటది? 1వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఉంటది. ఇక రెండో భాగం 1వ అధ్యాయము 21వ వచనం నుండి 9వ అధ్యాయము 50వ వచనం వరకు. 9వ అధ్యాయము 50వ వచనం వరకు మీరు జాగ్రత్తగా వినాలి. 1వ అధ్యాయము 21వ వచనం నుండి 9వ అధ్యాయం 50వ వచనం వరకు యేసుక్రీస్తు వారు గలిలయలో పరిచర్య చేసినటువంటి సందర్భం అది. ఎక్కడది? యేసుక్రీస్తు వారు గలిలయలో పరిచర్య చేసినటువంటి సందర్భం అది. ఇక మూడవ భాగం 10వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 1వ వచనం నుండి 10వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ భాగం. ఆ అధ్యాయం అంతా కూడా ఏంటంటే యోధా ప్రాంతములలో పరిచర్య భాగం. ఏ భాగం? యోధా ప్రాంతములలో క్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య భాగం. ఇంకా 4వ భాగానికి వస్తే 11వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ అధ్యాయము 47వ వరకు ఏంటంటే సందర్భం ఏంటో తెలుసా అండి? ముగింపు, మరణం యొక్క సందర్భం అదంతా కూడా. యేసు ప్రభు యెరూషలేములో ఆయన చేసిన పరిచర్య, ఆయన మరణించినటువంటి సందర్భం గురించి అది చెప్పబడినటువంటి భాగం. ఎన్ని భాగాలైనవి? 4 భాగాలైనవి. 16 అధ్యాయాలలో అద్భుతాల గురించి, సూచక్రియల గురించి చెప్పబడింది. ఈ మార్కు సువార్త ఎప్పుడు రాయబడింది? మార్కు సువార్త రాసుకోండి. మార్కు సువార్త ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 55 నుండి 60 సంవత్సరాల మధ్యలో రాయబడింది. క్రీస్తు శకం 55 నుండి 60 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క మార్కు సువార్త రాయబడింది. జాగ్రత్తగా చదువుకోవాలి. మార్కు గారు యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్పాడంటే ఆయన ఒక పరిచారకుడు అని చెప్పాడు. ఏం చెప్పాడంట? అందుకే బైబిల్ ఏమని ఉంటుంది? నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకుంటకు రాలేదు అని యేసుక్రీస్తు వారు తన లేఖనాల్లో మరి మార్కు గారి సువార్తలో చెప్పినట్టుగా మనకు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా? నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అన్నాడు. మార్కు గారు ఎవరని తెలిసింది? ఇప్పుడు ఎవరని తెలిసింది? యెరూషలేము పట్టణస్థుడు. అంటే రెండోది ఎవరని తెలిసింది? పేతురు గారు ఆత్మీయ కుమారుడు. పరిచర్యలో బర్నబాతోనూ పౌలు గారితోనూ పేతురు గారితోనూ కూడా తిరిగిన వాడు. ఇక వస్తే అతడు యెరూషలేము పట్టణస్థుడు. సువార్తలు రాసిన వారిలో మొట్టమొదట రాసిన వ్యక్తిగా మార్కు గారు కనిపిస్తాడు. ఆయనకు మరో పేరు యోహాను. ఈ యోహాను అనేది ఈయన బర్నబాకు బంధువు. ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఇంకేమన్నా మీకు డౌట్ ఏమైనా ఉందా మార్కు గారి గురించి? ఇంకా అంత క్లారిటీ అయినట్టేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఏమైనా ఉంటే అడగండి. రక్షణలోనికి ఎలాగొచ్చాడంటే వాళ్ళ ఇంటి దగ్గర అనేకులు ప్రార్థన చేయించుండటం వల్ల ఈయన తల్లి అయినటువంటి మరియా వారింటి దగ్గర ప్రార్థన కూడిక పెట్టడం వల్ల పేతురు గారి ద్వారాగా సువార్త పరిచర్యలోనికి పట్టబడిన వ్యక్తిగా మనకు అర్థమైపోతుంది. బైబిల్ అంతా కూడా అదే కదా చూపించాం మనం. నా ఆత్మీయ కుమారుడు అంటున్నాడు కదా, నా కుమారుడైన మార్కు అంటున్నాడు పేతురు గారు. పేతురు గారు అక్కడే అన్నాడు నా కుమారుడైన మార్కు అంటున్నాడు. చూడండి అక్కడ
యెరూషలేము పట్టణానికి చెందినవాడు. పేతురు గారు ఆత్మీయ కుమారుడు. ఇతని తల్లి పేరు మరియమ్మ. ఇంకా 16 అధ్యాయాలు ఇతను రాశాడు. ఈ 16 అధ్యాయాలు యేసుక్రీస్తు వారిని అన్యజనులకు పరిచారకుడిగా చూపించాడు. ఆయన మరణ పునరుత్థానాల గురించి రాశాడు, అద్భుతాల గురించి రాశాడు, సూచక్రియల గురించి రాశాడు. ఇంకేం చెప్పాలి? 4 భాగాలుగా విడదీస్తే మొదటి భాగమేమో ఎక్కడని చెప్పాడు? మొదటి భాగము